ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలమయ్యారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అతనికి ఎమ్మెల్యేగా జీతం కూడా కట్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అలాగే అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చిన ఫిర్యాదు. ఇక అంతేకాదు ఇన్ని నెలల పాటు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి మేరకు స్పీకర్కు అలాగే అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఇక కేసీఆర్ దగ్గర నుంచి ఇన్ని రోజుల పాటు ఇచ్చిన జీతాన్ని కూడా రికవర్ చేయాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీకి రాకపోవడం, ప్రజల సమస్యలు చర్చించకపోవడంతో ఆయన జీతాన్ని కట్ చేయాలంటూ కంప్లైంట్ చేశారు. 14 నెలల నుంచి ప్రతిపక్ష నేతగా పనిచేయడం లేదంటూ ఈ కంప్లైంట్ సారాంశం. సో మొత్తం మీద బాధ్యతల నుంచి తప్పించుకొని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారంటూ ఈ ఫిర్యాదు అయితే అందింది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అసెంబ్లీలో స్పీకర్ని కలిశారు, అలాగే అసెంబ్లీ కార్యదర్శికి ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ఒకసారి చూద్దాం. మీ అకౌంట్లో జీతం పడేటట్టు చేస్తాం. కె చంద్రశేఖరరావు గారిని ప్లీజ్ అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించండి. సరైన టైంలో జీతం ఇప్పించే బాధ్యత మాది. మా ప్రసాదాలకు చెప్తాం, మీ అకౌంట్లో జీతం పడేటట్టు చేస్తాం. కె చంద్రశేఖరరావు గారిని ప్లీజ్ అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించండి. సరైన టైంలో జీతం ఇప్పించే బాధ్యత మాది. మా ప్రసాదాలకు చెప్తాం, మీ అకౌంట్లో జీతం పడేటట్టు చేస్తాం. కె చంద్రశేఖరరావు గారిని ప్లీజ్ అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించండి. సరైన టైంలో జీతం ఇప్పించే బాధ్యత మాది. మా ప్రసాదాలకు చెప్తాం, మీ అకౌంట్లో జీతం పడేటట్టు చేస్తాం. కె చంద్రశేఖరరావు గారిని ప్లీజ్ అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించండి. సరైన టైంలో జీతం ఇప్పించే బాధ్యత మాది. మా ప్రసాదాలకు చెప్తాం, మీ అకౌంట్లో జీతం పడేటట్టు చేస్తాం. కె చంద్రశేఖరరావు గారిని ప్లీజ్ అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించండి. సరైన టైంలో జీతం ఇప్పించే బాధ్యత మాది. మా ప్రసాదాలకు చెప్తాం, మీ అకౌంట్లో జీతం పడేటట్టు చేస్తాం. అసెంబ్లీలో స్పీకర్ను కలిసిన తర్వాత దర్పల్లి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించడంలో కేసీఆర్ విఫలమైనందున ఆయనకి ఇన్ని రోజుల పాటు ఇచ్చిన జీతాన్ని రికవర్ చేయడంతో పాటు ఆయన జీతాన్ని కట్ చేయాలంటూ డిమాండ్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మా కొలీగ్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ జీతం కట్ చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ని కలిశారు. ఎలాంటి ఫిర్యాదు చేశారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల చర్చ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 14 నెలల్లో కూడా అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో రెగ్యులర్ గా అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ అయ్యి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడలేదు. సో ఖచ్చితంగా సభకు హాజరుగానటువంటి మాజీ ముఖ్యమంత్రికి జీతం ఇవ్వడం అనేది సబబం కాదు. ఆయన అనర్హుడిగా ప్రకటించాలి, ఆయనకు జీతాన్ని కట్ చేయాలి అంటూ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడరు కాంగ్రెస్ పార్టీ నేత దర్పల్లి రాజశేఖర్ నిన్న స్పీకర్ ని కలవడం జరిగింది. స్పీకర్ కలిసి స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా తక్షణమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన లిఖితపూర్వకంగా స్పీకర్ కు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. రామ్దాస్, ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి అనేక మార్లు కొంతమంది ఎవరైతే రైతులకు సంబంధించి రైతుల యూనియన్ సంబంధించి కూడా డాక్టర్ విజయపాల్ రెడ్డి అనే వ్యక్తి, అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ ఇద్దరు కూడా హైకోర్టు దాకా పోయి హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. అనర్హత వేటు వేయాలి అంటూ లీగల్ నోటీసులు సైతం కేసీఆర్ కు పంపించినటువంటి సందర్భం ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల కోసం ఆయన రావట్లేదు, మాట్లాడలేదు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా వేరే వాళ్ళకి అప్పచెప్పాలంటూ గతంలో సైతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోర్టుకు వెళ్లిన సందర్భాలనే. సో తాజాగా దర్పల్లి రాజశేఖర్ మరోసారి అసెంబ్లీ స్పీకర్ కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ కనుక అటెండ్ కాకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాంబాబు, రైట్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అలాగే అసెంబ్లీ కార్యదర్శి కూడా ఈ ఫిర్యాదును అందించింది. 14 నెలలుగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్
దర్పల్లి రాజశేఖర రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు, అసెంబ్లీలో స్పీకర్ను కలిశారు. అంతేకాదు ఇన్ని రోజుల పాటు కేసీఆర్కి ఇచ్చిన ఆ జీతాన్ని కూడా రికవరీ చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, మనతో పాటు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి జాయిన్ అవుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు, మీరు ఎలాంటి ఫిర్యాదు చేశారు స్పీకర్కు? అంటే ఎందుకు కేసీఆర్ నుంచి జీతం కట్ చేయాలంటున్నారు, ఇన్ని రోజుల పాటు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలంటున్నారు, అంటే ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు? అంటే కేసీఆర్ పూర్తిగా ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అంటే ఒక్కటే, మీ పేరండి? ఎస్, నేను రామండి. నమస్తే. ఏం లేదు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సంస్థకు పనిచేస్తున్నప్పుడు సంస్థల మీరు పని చేయకపోతే మీకు జీతం ఇస్తారా? ఒక మాట మీరు ఆలోచన చేయరు. నేను అనేది ఏంటంటే, కేసీఆర్ గారిని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చోమంటలేము మేము, రోజు వచ్చి గజ్వేలో తిరగమంటలేము, అదాని పర్సనల్ అయిపోతుందేమో. కానీ ఒక జీతం అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనందరు కడుతున్న ట్యాక్సెస్, మీరు నేను ఈ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు కడుతున్న ట్యాక్సెస్ నుంచి అన్ని కుదించుకొని ఫస్ట్ వీళ్ళ జీతాలు ఇస్తాం మనం. నేను కూడా ఒక రిప్రజెంటేటివ్, మా జీతాలు ఇస్తారు. మా జీతాలు ఇచ్చిందాక న్యాయం చేయకుండా మనం ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ విధంగా మనం బిహేవ్ చేసే తప్పు కదా అన్న భావన. దానికి తోడుగా నేను ఏమన్నానంటే, మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదన్నా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ముందుగా ఇబ్బందిని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజల నుంచి ఎన్నుకోబడిన మనందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేదే నా తాపత్రయం. మనం చెప్పాలి, ప్రభుత్వం చేస్తుందా చేయదా అని చూడాలి. అంతేగా ఇంట్లో కూర్చొని పులి ఇప్పుడు వస్తుంది, పులి అప్పుడు వస్తుంది అంటే, పులి బయటికి వెళ్తే పులి పిల్లి అని అర్థమవుతుంది. కానీ ఉత్తగానే ఇక నాకు స్టేటస్ సరిపోతలేదు ఈ రాష్ట్రంలో అంటే ఎట్లకెళ్ళి చెప్పాబా? ఒకవేళ ఈ రాష్ట్రంలో స్టేటస్ సరిపోకపోయా అనుకో, వేరే రాష్ట్రానికి పోర్రి. మరి మీ రాష్ట్రంలో మీకు స్టేటస్ ఉన్న మనుషులే లేకపోతే మీ రాష్ట్రంతో ఏం సంబంధం ఉంది మీకు? 4 కోట్ల మంది జనాన్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నట్టు కదా. అసెంబ్లీకి వచ్చుకుంటాం, మన ఆయన స్టేటస్ సరిపోయే నాయకులు లేరంటే మరి ఎట్లా చేద్దాం? అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, మీరు రాజకీయ కోణంలో ఈ ఫిర్యాదు చేశారనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి రాకుండా పనిచేయడం? నేను ఒక కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గానే నేను చేసిన, ఒక రెస్పాన్సిబుల్ లెటర్ ఇచ్చిన ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా రిప్రజెంటింగ్ జిహెచ్ఎంసీ యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ అట్ ద సేమ్ టైం ఒక సిటిజన్ గా నా హక్కు ఉంది. నా శాలరీ నా ట్యాక్సెస్ నుంచి కూడా కేసీఆర్ గారికి శాలరీ కడుతున్నాం. నేను ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పేయిని, హౌస్ హోల్డ్ ప్రాపర్టీ పేయిని, ఈ ట్యాక్సెస్ అన్ని కూడా కొన్న వస్తువు జిఎస్టీ కడుతున్నా. ఇవన్నీ కూడా ఈ ట్యాక్సెస్ నుంచి తీసేయాలని డబ్బులు ఇస్తాం మనందరికి, జీతాలకి. జీతం ఇప్పుడు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ నౌకరీ చేయకపోతే ఆయన జీతం ఇస్తాం మనము. యాజ్ ఇట్ ఈస్ గా నేను ఒకటే అంటున్నా, నీ రెస్పాన్సిబిలిటీ ఏముందో కేసీఆర్ గారు, మీరు ప్రజలు మీకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు మీరు యూటిలైజ్ చేస్తలేదా? ఉత్తగా వచ్చి గెస్ట్ లో వేసి సంతకం వేసిపోతే జీతం ఇస్తాను అట్లా ఎవడన్నా, అది తప్పు అని నేను అన్న భావన. అందుకోసం నేను మా ఎవరు ఆయన స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారికి మేము ఇచ్చిన లెటర్. రైట్, స్పీకర్ వైపు నుంచి కానీ అసెంబ్లీ సెక్రటరీ వైపు నుంచి కానీ మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందండి మరి ఈ కంప్లైంట్ తర్వాత? ఇప్పుడు స్పీకర్ గారు చాలా క్లియర్ గా రాసిరు, ప్లీజ్ ఎగ్జామిన్ అని పుట్టప్ అని రాసిరు. ఎగ్జామిన్ చేస్తే సభ జరిగింది ఎన్ని రోజులు, ఆయన అటెండెన్స్ ఎన్ని రోజులు ఉంది, ఎంతసేపు ఆయన స్పీకర్ సభలో ఉన్నాడు అనేది క్లియర్ పిక్చర్ ఉంటది కదా. ఇఫ్ ఈజ్ నాట్ యాక్టింగ్ ప్రాపర్లీ, ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ తెలంగాణ, నేను డెఫినెట్ గా ఆయన శాలరీ కట్ చేయాలని, ఆయన శాలరీ విత్డ్రా చేయాలనేది అయితే నా అభిప్రాయము, నా ప్లీ కూడా అదే. ఆ ప్లీ కూడా అదే. నేను వేరే ఏం అడుగుతలేను. ఇది ఒక్కరికే కాదు, రేపు ఇంకెవరన్నా కూడా సభ్యులు ఇట్లనే తయారు చేస్తే ఖచ్చితంగా సభ్యులకు ఎందుకు ఇవ్వాలి అనేది నా అభిప్రాయము. ఎవరైనా రావాల్సిందే అసెంబ్లీకి. ఈయన కావచ్చు, ఆడ జగన్ కావచ్చు, ఇంకో తన స్టాలిన్ ఉండొచ్చు, ఇంకో తన ఇంకోరు ఉండొచ్చు. కానీ మనం ఎందుకోసం ఎన్నుకోబడ్డాం? మనము ప్రజల సమస్యలు గలమెత్తాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల తత్వాన ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కదా మనందరిని ఎన్నుకున్నది. మరి అంటే అసెంబ్లీ నిబంధనలు ఏం చెప్తున్నాయి? నిజంగా మీరు ఇచ్చిన ఫిర్యాదుతో మరి చర్యలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? అట్లా నిబంధనలు ఉన్నాయి? అసెంబ్లీ నిబంధనల ప్రకారం సంతకం పెడతాడేమో, రేపు నుంచి రాడేమో. మళ్ళా నేనేమంటే ప్రజల దృష్టికి అయితే తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ దృష్టి నుంచి ప్రజల దృష్టికి పోతుంది. మీరే కదా మాకు ఆయుధము, 4th పిల్లర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్.
మీరు కదా ఆయుధం మాకు. ఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడంటే బీఆర్ఎస్ పార్టీ తమ అధినేత ప్రజా సమస్యల గురించి ఎప్పుడూ పోరాడతాడు, నిత్యం పోరాడుతుంటాడు, ప్రజల్లో ఉండే మనిషి. ఇలాంటి సిల్లీ కంప్లైంట్స్తో మాకు పెద్దగా ఒరిగేదేం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంటుంది. నేను అది సిల్లీ కంప్లైంట్ ఏ కంప్లైంట్ ఉండని, నాట్ బాదర్డ్, బట్ మై ప్లీ టు బి కన్సిడర్డ్. నేను తప్పుగా ఒకవేళ తప్పని కొట్టేమోనండి, రెస్పాన్సిబిలిటీ కాదా? ఇప్పుడు కేటీఆర్ అడుగుతా, వాళ్ళ నాయన స్టేచర్ లేదు అంటాడు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో స్టేచర్ లేదు? నాకు ఒకసారి చెప్పండి సార్ మీరు. ఏందండి స్టేచర్ అంటే? ఏందండి? ఓటు అడిగే రోజు కింద గుడిసెలు ఉన్న నుంచి పైన 4-5 అంతస్తులు ఇల్లు దానికి ఓటు కూడా అడుగుతాం కదా. ఆ రోజు గుర్తురాని స్టేచరు, ఆ రోజు మీకు స్టేటస్, ఈ రోజు ఎందుకు వస్తుంది స్టేటస్? ఎందుకు రావాలి? మీ స్టేచర్ అంటే ఏంది నాకు చెప్పాలి. నాకు స్టేచర్ అంటే అర్థం కాలేదు. మరి మీనింగ్ ఇంకేమన్నా డెవలప్ అయిందా లేటర్ స్టేజ్ లో? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేచర్ అనే దానికి ఇంకేమన్నా మీనింగ్ ఇట్లా డెవలప్ చేసిండ్రా? మనము ఒకటేనండి, ఇది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరం ఫాలో అవుతాం. ఆ రాజ్యాంగం ఫాలో అయ్యే వ్యక్తులు నేను ఒకటి, దాని ప్రకారం అందరం అవుతాం. ఈరోజు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎందుకంటే మీరు కూడా ఆ కుర్చీలో కూర్చుంటారు, ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారంటే మినిమం రెస్పాన్సిబుల్ సిటిజన్ గా కూర్చోవాలి. మీరు అడగాలి. ప్రతిపక్షం నిలదీసిన రోజే పాలకపక్షం ఇంకా బాగా పనిచేస్తుంది. ఏం తప్పు ఉంది అడగాలి. మాకు బేరుషాలు లేవు. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఏది కూడా సభ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మంచిది ఉంటే మేము కన్సిడర్ చేస్తాము. ఖచ్చితంగా పాలక పక్షంగా మా బాధ్యత ఉంది. ప్రతిపక్షం చెప్పిన విషయాలు మంచిగా ఉంటే కన్సిడర్ చేస్తాము. నేను మొన్న కూడా చెప్పిన, హరీష్ రావు తోటి మాటలు మాట్లాడి ఏదో ర్యాలీ 100 ర్యాలీ తీసుకపోతే దేనికోసం అండి? కొట్లానికి ఎస్ఎల్బిసి కెనాల్లా ఆ రోజు పరిస్థితి కూడా. ఆ రోజు కూడా చెప్పిన హరీష్ రావుకి, అది కన్స్ట్రక్టివ్ గా ఉండండి అయ్యా, పోయి హెల్ప్ చేయండి. నువ్వు 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ మినిస్టర్ గా చేసినావు కదా, 2-3 ఏళ్ల పాటు. సో ఆ నమ్మకంతో పోయి పని చేయమని చెప్పినాం మేము. 100 లారీలు తీసుకుపోయి ఏం చేస్తారా? కొట్లాడతారా? అంటే రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ ప్లీ ఇవ్వడం ద్వారా స్పీకర్కి నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఎవరైనా సరే, అంటే బాధ్యత మరిచి ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇది బాధ్యతను గుర్తు చేసే సందర్భం అని మీరు భావిస్తున్నారు? 100కు 100 పాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను నిర్వహిస్తున్న బాధ్యత నుంచి వాళ్ళు టైం పెట్టకపోతే తనకు కూడా వర్తిస్తుందని చెప్తున్నా నేను. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కేసీఆర్ ఆర్ హరీష్ రావు ఆర్ కేటీఆర్. ప్రతి ఒక్క ఇండివిజువల్ కి మనం ప్రజలతో ఎన్నుకోబడి నెలకి జీతం ఇస్తారు కదా, మనకు ఉత్తరం అయితే ఇస్తలేరు కదా. ఉత్తరం పని చేస్తున్నామా ఇట్లా? మనము ఉత్తరం పని చేసి వదిలేస్తాం. ఏమంటాం మనకు తీసుకున్న దాన్ని కూడా. నేను అనేది ఒకటే, మనం తీసుకున్న దానికి నిబద్ధత ఉండాలి, పని చేయాలి. పబ్లిక్ మన దృష్టికి తీసుకొచ్చిన సమస్యను వచ్చిన 100 సమస్యలు నెరవేర్తే కాదు, కనీసం అటెండ్ చేసే కెపాసిటీ మనం ఉండాలి కదా. రైట్. అంటే రాజశేఖర రెడ్డి గారు, మీరు కూడా ఒక ప్రజాప్రతినిధి అయితే మీరు అంతే బాధ్యతగా ఈ విషయాన్ని హైలైట్ చేయగలిగారు. సరే, కానీ ఇప్పుడు దీనికి అంటే స్పీకర్ పేషెంట్ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా పరిష్కారాన్ని? కదండి, ఇప్పుడు స్పీకర్ గారు ఆ నుంచి అసెంబ్లీ సెక్రటరీ గారికి పంపించారు. ఈ రోజు అటెండెన్స్ పడుతుందేమో. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి అటెండెన్స్ టిక్కు కొట్టింటారు. మరి రేపటి నుంచి టిక్కులు వస్తాయా, టిక్కులు రావా? రేపటి నుంచి అటెండెన్స్ రిజిస్టర్ ఆయన పేరు టిక్కులు కొడతారా కొట్టరా అనేది లేటర్ స్టేజ్ 2-3 రోజులైనా తెలుస్తుంది కదా. మళ్ళీ చెప్తా, మళ్ళీ పోతుంది స్పీకర్ దానికి. అరే ఇదేం సార్, ఇదేంది మళ్ళీ రాకపోతే మళ్ళీ జీతం ఇస్తారా? ఇట్లా రోజు ప్రకారం డివైడ్ చేసి ఎన్ని రోజులు అసెంబ్లీ అయింది, ఎన్ని రోజులు అసెంబ్లీ అవుతుంది, ఎన్ని రోజులు హాజరీ ఉందని లెక్క చూస్తారు కదా. ప్రజల తరపున మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రజల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విషయాన్ని హైలైట్ చేయగలిగారని మీరు భావిస్తున్నారు? దట్స్ ఇట్. నేను అంటే ఇది పబ్లిసిటీ కోసం చేసిన అంశం కాదండి. నేను అనేది అంటే ఒకటే, మనకు ఇచ్చిన బాధ్యత నిర్వహించాలి అనేది నా ఇష్యూ. ఏదైనా పబ్లిసిటీ రావాలి, ఇది ఇష్యూ రాజకీయంగా ఇబ్బంది పడాలి, నాకు అస్సలు అట్లాంటి ఇంటెన్షనే లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. మనకి ఇచ్చిన బాధ్యత మనం నెరవేరుద్దాము. నన్ను కూడా రీసెంట్ గా క్రిటిసైజ్ చేసిరు. మోరీల కోసమే నిన్ను ఎన్నుకున్నారు, మోరీల కోసమే నువ్వు ఉన్నావు. బరాబర్ నా డ్యూటీ మోరీ కార్పొరేటర్ గా పొద్దున్న చేసిన చేయాల్సింది మోరీలు, లైట్లు, ఇన్ని రోడ్లు, ఇవే కదా డ్యూటీ. ఏముంటుంది నాకు కార్పొరేటర్ గా నేను చేయాల్సింది మోరీలు తీసుకోవడం నా డ్యూటీ. నన్ను కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు కదా, మంది చేయకుండా ఉంటారా? సో నేను ఒకటే కోరుతున్నా సార్, ఎవరికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ చంద్రశేఖరరావు గారికి పెద్ద మనసు చేసుకుని అసెంబ్లీకి అంటున్నాం. ప్రజల సమస్యలపై పోరాడమంటున్నాం మేమైతే.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. రైట్, సో ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అలాగే ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించలేని కేసీఆర్ జీతం కట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ స్పీకర్ను కలిసింది. అసెంబ్లీ కార్యదర్శి కూడా విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చింది. ఇక 14 నెలలుగా అసెంబ్లీకి రాని బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నటువంటి కేసీఆర్కు గతంలో ఇచ్చిన జీతాన్ని కూడా రికవర్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఎలా ఉన్నా కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి అయితే వచ్చారు. సో ఈ విషయాన్ని అటు స్పీకర్ కార్యాలయం లైట్ తీసుకుంటుందా, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా స్పందిస్తుందా లేదా అనేది మాత్రం చెప్పలేని విషయం. కానీ బట్ ఇదైతే ఒక ఆసక్తికర అంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి ఈ అంశంపై హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత బాధ్యతలు తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆయన స్పీకర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈ అంశాన్ని ఒక ఆసక్తికర అంశంగా మలిచారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.